మా అన్న కూడా చెప్తా ఉన్నా హరీష్ అన్నకు, అయిపోయింది మానకొండూరులా అన్నారు. బిడ్డ ఎవరిది అయిపోయిందో ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 70 ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 76 గ్రామ పంచాయతీలను గెలిచి మళ్ళీ గులాబీ జెండా ఎగరవేసినటువంటి నా కార్యకర్తలకు మీకు దండాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది సర్పంచ్లను అటు ఇటు కొంతమందిని ఆగం చేసినా కూడా గుండె దానితో నిలబడ్డటువంటి నా సర్పంచ్లకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అలుగునూరులో చూసినాం, ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ గర్వంతో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి పాలన మీద మళ్ళీ రావాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నదో ఇదే అలుగునూరు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అనగదొక్కి కార్పొరేషన్ హైయెస్ట్ మెజార్టీతో ఇవాళ మా అలుగునూరు మా కాలువ మల్లేశం అత్యంత అద్భుతంగా గెలిపించినందుకు, అలాగే ఇవాళ ఇది ఈ గెలుపు మన గెలుపు, మా కార్యకర్తల గెలుపు, మా కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త యొక్క గెలుపులో ఇవాళ మా మల్లేశం అని అన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలను మీకు గుర్తు చేస్తున్నానంటే మళ్ళీ 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 చెబుతా ఉన్నా, రేపటి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది. ఇలా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. మనకు కూడా చాలా మనం చూస్తా ఉన్నాం, రాత్రికి రాత్రి 10 మందికి తాగుబోతులను పిలిచి మన ఫ్లెక్సీలను చింపేసేసి మన తోరణాలు చింపితే తెల్లారి ప్రోగ్రాం ఆగుతాం అనుకున్నాడు. బిడ్డ రే, నిన్ను పండబెట్టి తొక్కైనా పర్వాలేను, మా పార్టీ జెండా ఎగరేసి తప్ప మా వాళ్ళు వెనుక పోయేటోళ్ళు గారు. చూసినవా ఇవాళ పార్టీ సమావేశం మీటింగ్ లాగా లేదు, ఇవాళ ఒక పండగలాగా ఉన్నది. ఇక్కడ ఒక పండగలాగా ఉన్నది. ఆ పండుగకు మన హరీష్ అన్నను చుట్టపులాగా తోలుకచ్చుకున్నట్టుగా, మనకు అతిథిగా తోలుకచ్చుకున్నట్టుగా ఉన్నది. బయటకు అంతమంది ఉన్నారు, కూర్చుందామంటే కుర్చీ లేనటువంటి మీటింగ్లు. ఇది మనకు మాత్రమే. ఇవాళ మనం ఈ బలంగా, ఇంత ధైర్యంగా, ఇంత ప్రేమలతోని నన్ను నిలబెట్టినందుకు నీకు ఎల్లవేళల జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నేను 100కు చెప్తా ఉన్నా. ఓ తెలంగాణ ఉద్యమకారులు ఇట్లా రాగానే 2 సార్లు నాకు గొప్ప అవకాశం ఇచ్చినారు. చిన్న ఏమన్నా ఉంటే కూడా మనసులో పెట్టుకోకండి దయచేసి. ఎందుకనంటే నా ఒక్కని కోసమో, నా మీద కోపం కోసమో రేపు ప్రజల కోరిక మీద కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు. గా తొవ్వల్ల మనం నడవాల్సిన, ప్రజల తొవ్వల్ల మనం నడవాల్సినటువంటి అక్కరే ఉన్నది. కాబట్టి ముందుకు పోదాం. మనకు అనేక మంది అన్న ఉన్నాడు, మనకు హరీష్ అన్న ఉన్నాడు, పక్కనే గంగన్న కూడా ఉన్నాడు. మనకు ఆపదకో సంపదకో నేను ఉన్నానంటూ ఇంతమంది మన వెనుక నిలబడి ఉన్నారు. కాబట్టి ఇవాళ చాలా మంది కేసులు పెట్టిండు. ఇక్కడ చాలా మంది రోజు కేసులు. మా సతీష్ అనే తమ్ముడు ఉంటాడు, వాని మీద అట్రాసిటీ కేసు పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టినని. మా సతీ ఉన్నాడు ఇక్కడ, మావని రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పిచ్చోడా, గవ్విటికి భయపడతాం రా భయ్. మేమెవరిమి? నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం. నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం. లాఠీలిరిగిన లాఠీలకే భయపడలేదు, తూటాలకే భయపడలేదు. మిస్టర్ కవ్వంపల్లి, నీ తాటాకు చప్పులకు మేము భయపడతామారా బాబు బిడ్డ? నీవు అమాయకునివి. ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు కాబట్టి నువ్వు అమాయకునివి. నీకేం తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, మానకొండూరులో అన్నా నేను చెప్తా ఉన్నా, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అన్నా. మీరే నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మానకొండూరు చెరువు అన్ని కూడా మన మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి చెరువుల నిండా నీళ్లు నింపి, నీళ్ల నిండా చేపలు నింపినటువంటి పరిస్థితి నుంచి ఇలా ఏ చెరువులో కూడా ఒక్క నల్ల మట్టే లేకుండా కసుకతో గీక్కొని మట్టి నమ్ముకున్నటువంటి చరిత్ర ఉన్నదన్న. మట్టి ఒక్క చెరువులో కూడా ఇంత మట్టి లేదు. ఒక వాగులో ఇసుక ఉన్నదా? ఓ చెరువులో మట్టి ఉన్నదా? ఏ గుట్టకింత అంత రవుతున్నదా? లేదు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏదంటే గది ఉన్నది. ఇలా నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. హరీష్ అన్న నీకు నమస్కారాలు చెప్తా ఉన్నా. హరీష్ అన్న లేకపోతే ఇలా తోటపల్లి రిజర్వాయర్ లేదు. దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి, నేను చెప్తున్నా కదా. ఆ తోటపల్లి రిజర్వాయర్ ను ఇలా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఏం చేసుకురంటే బరాబరి మనమే చేసినాం. మిడ్ మానేర్ ఎవరు కట్టిండు? నీ అయ్య కట్టిండా? అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఎవరు కట్టిర్రు? రంగనాయక సాగర్ ఎవరు కట్టిర్రు? తోటపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టిర్రు? ఇలా 4 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి చరిత్ర ఇలా మన కేసీఆర్ గారిది. అన్న దగ్గరుండి పూర్తి చేయించినటువంటి మన హరీష్ అన్నది పూర్తి చేసిన రసం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇక తాగడానికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి నుంచి
గోదావరి నీళ్లతోని రైతన్న కాళ్ళు కడిగినారు కదనే మీరు. మీకు ఇంతకన్నా చెప్పుకోవడానికి మనమేం కావాలన్నా? ఇంకా మనం బరాబరి మనమే చేసినాం, బరాబరి మనమే చేసినాం, ఏది చేసినా మనమే చేసినాం, ఏం చేసినా మనమే చేసినాం అన్నా. వాళ్ళు చేసిందంతా ఈ 2.5 సంవత్సరాలు దోపిడీ మాత్రమే. కాబట్టి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడికి అవకాశం ఉండొద్దు. మళ్ళీ కలబడదాం, మళ్ళీ కొట్లాడదాం. రేపు మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా 100% చూస్తామన్నటువంటి నమ్మకము ఇలా మీ అందరూ చూసిన తర్వాత నాకు కలిగినది. చాలా సంతోషం వేసింది. భయపడ్డాం మేము, అరే వీడు భయపట్టిస్తున్నాడు కదా, ఎక్కడ భయపడతారేమో అని అనుకున్నాం. కానీ భయం అంటదే ఎరగనటువంటి నా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంతమంది కదిలొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా దండాలు తెలియజేస్తున్నాను.